కార్మిక సోదరిమణులారా సోదరులారా, నా పేరు పుట్ట ఆంజనేయులు. కార్మిక వర్గ పార్టీ సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్స్ 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మొత్తం 11 కేంద్ర ట్రేడ్ యూనియన్స్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్లు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి. ఇప్పటికీ మొత్తం 22 సమ్మెలు నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్త సమ్మెలు. కోట్లాది మంది కార్మికులు సమ్మెల్లో పాల్గొన్నారు. 2019, 2020 కరోనా టైంలోన ఈ లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. కార్మిక వర్గం యొక్క పోరాటం ఫలితంగా 4 సంవత్సరాలు ఆపగలిగారు. ఈ బీహార్ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతోన ఈరోజు దూకుడుగా కార్మిక వర్గానికి వ్యతిరేకమైన లేబర్ కోడ్స్ను తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. వారికి, కార్మిక వర్గానికి, కార్మిక సంఘాలకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. ప్రధానంగా మొత్తం 4 లేబర్ కోడ్స్ తెచ్చారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేశారు. ఈ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్లో మొదటిది 2019లో అమల్లోకి ప్రారంభంలోన వేతనాల కోడ్ను పార్లమెంటులో ఆమోదం పొందారు. 2019లో ఆమోదం పొందిన వేతనాల కోడ్కు సంబంధించి 3 చట్టాలు రద్దవుతున్నాయి. అందులో వేతనాల చెల్లింపుల చట్టం 1936, కనీస వేతనాల చట్టం 1948, బోనస్ చెల్లింపుల చట్టం 1965, సమాన వేతన చట్టం 1976. ఈ చట్టాలు మొత్తం 4 చట్టాలు రద్దు చేసి వేతనాల కోడ్గా తీసుకురావడం జరిగింది. ఈ వేతనాల కోడ్ వల్ల కార్మికులకు చాలా ప్రయోజనం ఉందని నరేంద్ర మోడీ జబ్బలు చర్చుకొని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ గోడీ మీడియా పెద్ద ఎత్తున కార్మిక వర్గ ప్రయోజనాల కోసమే నరేంద్ర మోడీ ఈ చట్టాలు తెచ్చారని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఊకదంపుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. కానీ దీనివల్ల కార్మిక వర్గానికి చాలా సమస్యలు పెరుగుతున్నాయి. కనీస వేతనాలకు చట్టానికి సంబంధించి కనీసం ఎట్లా ఉండాలి, కనీస వేతనాల చట్టం ఏ పద్ధతుల్లో, ఏ ఫార్ములా ప్రకారము దీన్ని తీసుకురావాలనేది కూడా దీంట్లో లేదు. 1957లో 15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సుల ప్రకారం, ఆక్ట్రాయిడ్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఆ రోజు ఒక కనీస వేతనాలను ఎట్లా నిర్ణయం చేయాలనో ఒక నిర్ణయం చేయడం జరిగింది. అందులో భార్య భర్త 2 పిల్లలుంటే 2700 క్యాలరీల ఆహారంకు అయ్యే ఖర్చు, అదేవిధంగా ఇంధన ఖర్చు, అదేవిధంగా 72 గజాలు సంవత్సరానికి ఒకసారి 72 గజాల బట్ట, అదేవిధంగా ఇంటి అద్దె, ఇవన్నీ కలిపి ఎంత అవుతుందో దానికి సమానంగా ఈ కనీస వేతనం ఉండాలని చెప్పి చట్టం చెప్తుంది. కానీ తర్వాత 1992లో సుప్రీంకోర్టు సంబంధించి తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు రాప్తా కోస్ అండ్ బ్రెస్ట్ కేసులో ఇచ్చిన తీర్పులోన ఇది సరిపోదు, ఆక్ట్రాయిడ్ కమిటీ సిఫార్సులు, అదేవిధంగా 15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 1957లో చేసిన సిఫార్సుల ప్రకారమే కాదు, అందుకు అదనంగా ఒక 25% వేతనం కలిపి ఇస్తే సరిపోతుంది కార్మికులకు అని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2016లోన ఈ జనవరి 1 నుండి అమల్లోకి వచ్చిన 7వ పే కమిషన్, కేంద్ర ప్రభుత్వం యొక్క పే కమిషను పే స్కేల్ ప్రకారం మినిమం బేసిక్ పే 18,000 ఇవ్వాలని చెప్పి ఆ పద్ధతుల్లో నిర్ణయం చేయడం జరిగింది. దానికి 2024 జూలై 1 వరకు దీన్ని సంబంధించి మినిమం వేజ్కు
ఈ బేసిక్కు 53% డిఏ కలిపితే 27,540 రూపాయలు అవుతుంది. ఈ 27,540 రూపాయలు అవుతుంది. ఆ పద్ధతుల్లో వేతనము నిర్ణయించి అమలు చేయాలి. జూలై 2019లో కనీస వేతనం ఎంత ఉండాలో చెప్పేందుకు ఒక నిపుణుల కమిటీని నరేంద్ర మోడీ ప్రభుత్వం నియమిస్తే వాళ్ళు జూలైలోన 2019లో ఫ్లోర్ లెవెల్ వర్కర్ వేతనము రోజుకు 178 రూపాయలు ఉంటే సరిపోతుంది అని చెప్పి ఈ వేతన కమిటీ నిపుణుల కమిటీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇది మొత్తం నెలకు 4,628 రూపాయలు మాత్రము సరిపోతుంది అని చెప్పి ఈ నరేంద్ర మోడీ నియమించిన నిపుణుల కమిటీ ప్రకటించింది. ఇది ఈ కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా ఈ భారతదేశంలో ఎక్కడ ఇంత తక్కువ వేతనము ఎక్కడ లేదు. అంటే అంత తక్కువ వేతనము కార్మికులకు నిర్ణయించడం అని అంటే ఇది ఎంత దోపిడీ ప్రభుత్వమో మనకు అర్థమవుతుంది. అదే నరేంద్ర మోడీ యొక్క స్నేహితుడు గుజరాత్ ధనవంతుడు ఆదాని సంపద ఒక నిమిషానికి 90 కోట్లు, ఒక రోజుకు 1,612 కోట్లు. అయినా వాళ్ళకు కార్పొరేట్ ట్యాక్స్ మాఫీ, అదేవిధంగా వాళ్లకు సంబంధించి బ్యాంకులకు ఎగ్గొడితే వాళ్లకు సంబంధించి మాఫీ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పద్ధతుల్లో ఇది జరుగుతుంది. పాత చట్టం ప్రకారము కార్మికులు 8 గంటలు పనిచేయాలనేది చట్టం చెప్తుంది. 1886లోన కార్మికులు అమెరికా దేశంలోని చికాగో నగరంలో పెద్ద ఎత్తున ఉద్యమించి పోరాడి రక్త తర్పణ చేసి ప్రాణాలు కోల్పోయి కార్మికులు సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని ఇప్పుడు 9 గంటలు చేయాలని ఆ పద్ధతిలో నిర్ణయం చేయడం అనేది జరిగింది ఈ చట్టంలో. తర్వాత దీన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లోన 12 గంటలు 13 గంటలు అమలు చేస్తూ ఉన్నారు. కానీ కార్మికుల యొక్క రక్తానికి మరిగిన పెట్టుబడిదారులు సంబంధించి దీన్ని 70 గంటలు 90 గంటలు వారానికి చేయొచ్చు కదా, ఏమి ఇంటికాడ ఉండి వాళ్ళ భార్య ముఖం చూసి బోరు కొట్టలేదా అనే పద్ధతుల్లో మాట్లాడడం అనేది జరిగింది. వాళ్ళు ఎవరు అంటే ప్రధానంగా ఇన్ఫోసిస్ సంస్థ అధినేత నారాయణమూర్తి, అదేవిధంగా ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం, వీళ్ళు వారానికి 70 గంటలు 90 గంటలు పని చేయాలని చెప్పి వీళ్ళు ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి ఇటువంటి దానికి నరేంద్ర మోడీ ఒత్తాసు పలుకుతున్నాడు. ఇది దోపిడీ తీవ్రంగా చేసేదానికోసం కార్మిక వర్గాన్ని కనీస వసతులు లేకుండా బానిసలాగా బతికేందుకు నిర్ణయం చేసిండ్రు. కాబట్టి ఈ వేతనాల కోడ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలి. ఆ పద్ధతిలో 4 లేబర్ కోడ్లను వెనక్కి కొట్టాలి. ఇప్పటికే గతంలో మనకు అనుభవం ఉంది. రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు మొత్తం ఐక్యమై పెద్ద ఎత్తున 13 నెలలు ఢిల్లీలో పోరాడి నరేంద్ర మోడీని మొండిని నేనంటే జగమొండి మేమని రుజువు చేసుకున్నారు. తప్పయింది, క్షమించండి. భారత ప్రజలారా, నేను ఈ రైతు చట్టాలకు సంబంధించి నేను ప్రజలను అర్థం చేయించలేకపోయినా వాటిని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి కార్మిక వర్గం, సంఘటిత వర్గం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు. ఆ పోరాటం ద్వారానే ఈ చట్టాలను వెనక్కి కొట్టేదానికి పోరాడాలని, గతంలో మనకు సంఘం పెట్టుకునే హక్కు లేని రోజే పోరాడి సాధించుకున్నాం. ఇప్పుడు సంఘాలున్నాయి, ఈ సంఘాలకు అనేక ఆటంకాలు పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం ఉద్యమించడమే మార్గం తప్ప వేరే కాదు. సిపిఎం పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.